నమస్కారం. సంవత్సరం క్రితం మనం ఇదే అంశం మీద చర్చించాం. చాలా సార్లు చర్చించాం. అప్పుడు అరెస్ట్ జరిగినప్పుడు చాలా విషయాలు చర్చించాం. అవును. ఒకటి దీంట్లో రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి చంద్రబాబు నాయుడు మీద కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన మీద ఆరోపణలకు సంబంధించి ఆరోపణలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఇవనేది ఒక అంశం అయితే, రెండోది రాజకీయ పరమైనటువంటి మార్పుకి ఆ అరెస్ట్ అనేటువంటిది నాంది ప్రస్తావన జరిగింది. అది నేను అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు కాదు, ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపించిందని నేను అంటాను. అది శేఖర్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా నేను దానికి రీజన్ చెప్తాను. అయితే ఇక్కడ ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవమైనటువంటి విషయాలు అనేటువంటి దానికి వచ్చేసరికల్లా శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆయన అవినీతి పరుడు, స్కిల్ డెవలప్మెంట్ అది చేశాడు ఇది చేశాడు వాళ్ళ పిఏదని ఆయన వాదన. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, స్కిల్ కేసులో అప్పుడు ప్రభుత్వం చూపించలేకపోయింది, సిఐడి చూపించలేకపోయింది, ఏం చేయలేకపోతే అసలు మా మచ్చలేని చంద్రుడు మా చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్తాడు. కానీ మనకి క్రైటీరియా ఏంటి? వాళ్ళ మీద ఆరోపణలు అనేటువంటి, మీరు ఇందాక ఒక్క మాట శాంతి ప్రసాద్ గారిని ఒక అద్భుతమైనటువంటి మాట అడిగారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే నేరారోపణలు ఎదుర్కొంటాడో చంద్రబాబు నాయుడు కూడా అంతే కదా అని. ఆయన ఏదో పాపం సన్నాయి నొక్కులు నొక్కారు ఆయన టైంలో. తప్పదు మరి వాళ్ళ నిమిషం సార్, మీకే కంగారు లేదు, మిమ్మల్ని ఏమంటలేదు. మీ సీరియస్ కామెంట్స్ ఉన్నాయి మీ మీద, ఆగండి. మీరు చెప్తాను సెక్షన్ లేకపోతే నాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి లేదు. పార్టీ నోటీస్ అదేనండి చెప్తాను. మీరు శాంతి ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటల విషయంలో ఆయన ఒక ప్రస్తావన చేశారు. శాంతి ప్రసాద్ గారు ఏమనంటే, నాకు ఒకప్పుడు ఆవేశం ఉండేది, ఇప్పుడు ఆవేశం తగ్గింది అని, కొంచెం ఆవేశం తగ్గింది అని నేను అనుకోని ఆయన మీద సీరియస్ కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తొందరపడితే ఎట్లా సీరియస్ కామెంట్స్ చెప్పబోతున్నాను. వీళ్ళిద్దరి గురించి చెప్పాను కదా, ఎవరు వాదన వాళ్ళది. సీరియస్ కామెంట్స్ శాంతి ప్రసాద్ గారి మీదే ఉన్నాయి ఈ విషయంలో. ఏ విషయంలో? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో ఆయన మీద ఆరోపణల విషయంలో నా అభిప్రాయం అయితే కోర్టు నిర్దోషాన్ని తేల్చేంత వరకు ఆయన నేరారోపణలు ఎదుర్కొనేటువంటి నిందితుడే. ఇది నాది, అందరిది అభిప్రాయం. కానీ శాంతి ప్రసాద్ గారి అభిప్రాయం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని జనసేన నిర్ణయించుకున్నప్పుడు, తెలుగుదేశంతో పార్టీతో పొత్తు లేనప్పుడు జనసేనకి తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, చంద్రబాబు నాయుడు కూడా అవినీతి చేసి ఉండొచ్చేమో అని జనసేన తెలుగుదేశం పొత్తు లేనప్పుడు ఒక మాట, పొత్తు వచ్చిన తర్వాత నా అభిప్రాయం ప్రకారంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేసి ఉండకూడదని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అని ఇప్పుడు జనసేన తెలుగుదేశం అంటే వీళ్ళ మిత్రులుగా ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం. అందుకని ఆయన స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. ఆయన అసలు మనం అనటానికే లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే. అందుకని నేను చంద్రబాబు నాయుడు దోష కాదనేటువంటి ఇది మనం ఇప్పుడు నేను తేల్చలేం, ఇప్పుడు తేలేటువంటి అంశం కూడా కాదు. కానీ రాజకీయ పరమైనటువంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని 2024 ఎన్నికల ఫలితాలని పూర్తిగా టర్న్ చేసినటువంటి ఘటన ఏదైనా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు అరెస్టు. ఆ అరెస్ట్ అనేది పక్కన పెడితే అరెస్ట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను తారుమారు చేసింది. ప్రజల్లో కాదండి, జాతీయ రాజకీయాలను కూడా తారుమారు చేసిందని నేను ఉదాహరణతో చెప్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు రోజు, అరెస్టు తర్వాత ఒక అంశాన్ని గమనించండి. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందే, మా ప్రధానమైనటువంటి లక్ష్యం అది చెప్తున్నప్పటికీ కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి పొత్తుకు సంబంధించిన అంశం ఫైనల్ కాలేదు. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ మాకు అసలు తెలుగుదేశంతో పొత్తే లేదు అని చెప్తున్నటువంటి సందర్భము. ఆ సందర్భాలలో చాలా సందర్భాలలో మీ డిబేట్ లోను అన్ని డిబేట్ లోను ఇదే శాంతి ప్రసాద్ గారు అసలు మాకు తెలుగుదేశం పార్టీతో పొత్తే లేదా, నువ్వేంది కృష్ణాంజనేయులు పనికి మాలినోడు, నువ్వు ఇలాంటి అని చెబుతానే మా లాంటి వాళ్ళని తిట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. జరిగి వెంటనే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగాడో, ములాఖత్ ద్వారాగా వెళ్లి పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశాడో, రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చేసి కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ అన్యాయమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి పాలన పోవాలి, తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని ఏకపక్షంగా ఎలాంటి ప్రతిపాదన లేకుండా
ఏమీ లేకుండా ఆయన ఉన్నటువంటి నాయకుడిగా ఉండేటువంటి ఆయన ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి నేను పొత్తు పెట్టుకున్నాననే ఒక్క ప్రకటన ఈ రాష్ట్ర రాజకీయాలను 2024 ఆంధ్రప్రదేశ్ ఫలితాలని సమూలంగా మార్చేసింది. ఆ ప్రకటన, ఆ సీను, ఆ ఎపిసోడ్ ఒక పక్క బాలకృష్ణ గారు, మరొక పక్క లోకేష్ గారు మధ్య అప్పటి వరకు తెలుగుదేశం జెండా భుజాన వేసుకొని బయటికి రావాలంటే భయపడ్డటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం అని నేను చెప్పుకోవాలి అంటే భయపడేటువంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు. అందుకే పదే పదే చంద్రబాబు నాయుడు, అదే విధంగా అప్పుడు నారా లోకేష్, మీ అందరూ భయపడద్దు, మీ మీద కేసులు పెడితే మన ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడద్దు అని పదే పదే చెప్పినా సరే కార్యకర్తలు బయటికి రాలేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నైతిక స్థైర్యం కల్పించాడో, తెలుగుదేశం పార్టీతో పొత్తుందని చెప్పాడో, అప్పుడు జనసేన తెలుగుదేశం జెండాలు కలిసి బయటకు వచ్చినటువంటి సందర్భం, ఊపిరి పోసుకున్నటువంటి సందర్భం రాజకీయంగా తెలుగుదేశం పార్టీ జనసేన. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం, బీజేపీ అసలు మాకు పొత్తే లేదని పదే పదే చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశంతో పార్టీతో పొత్తని ఏకపక్షంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అనివార్యంగా బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. గారు, లోకల్ నాయకులు ఏమన్నారు, రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, ఇది కేంద్రానికి సంబంధించిన అంశం, కేంద్రం ఒప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు, మాకు సెంట్రల్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదన్నారు దాదాపు 2-3 నెలల వరకు కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 70 ఏళ్లు పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టుని ఆయన స్పందించినటువంటి తీరు, ఆ నేపథ్యము, ఇది అక్రమ అరెస్ట్ అయినా అని ఫీల్ అయ్యాడు. అదే విధంగా అక్రమ అరెస్టు మీద అన్ని రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలతో పాటు అన్ని దేశాల్లో కూడా నిరసన కార్యక్రమాలు రావటం, ఇవన్నీ కూడా ఎంతో కొంత సింపతి పెంచడానికి చంద్రబాబు నాయుడు మీద ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. ఆ విధంగా ముగ్గురు గిన కలవకుండా ఉంటే, ముగ్గురు కలిస్తేనే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. కానీ అరెస్టు గిన జరగకపోతే, జనసేన బీజేపీ విడిగా పోటీ చేస్తే, తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకైతే ఆ క్లారిటీ ఉంది. అది నేను స్పష్టంగా క్లారిఫికేషన్ ఇవ్వండి కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు మీరు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన చంద్రబాబు నాయుడు గారు అరుస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఓన్ చేసుకుంది, కాంగ్రెస్ ఎందుకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది? ఎస్, నేను చెప్తానండి. అది చెప్పబోయే ముందుగా ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాయి? అసలు కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కావటానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత, జనసేన తెలుగుదేశం పొత్తు తర్వాత మారినటువంటి పరిణామాల నేపథ్యంలోనే కేంద్రంలో 3వసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎందుకు నేను ఏ మాట చెప్తున్నా అంటే, అప్పటి వరకు బీజేపీ చెప్పుకున్నటువంటిది ఏంటి, 400 సీట్లు మాకు వస్తాయి ఎన్డీఏకి, బీజేపీకే 370 వస్తాయి అనేటువంటి నేపథ్యంలో మొన్న ముక్కి మూలిగి బీజేపీకి వచ్చినటువంటి ఎన్ని 240-272 మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళు రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి 0 సీట్లు ఉన్నటువంటి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏకి 0. ఎన్డీఏలో ఎవరున్నారు? బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఎప్పుడైతే ఈ ముగ్గురు అరెస్ట్ తర్వాత కలిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 21 సీట్లు అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయో, ఈ 21 సీట్లే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కూర్చోవటానికి అవకాశం వచ్చింది. జేడీయూ మద్దతు ఇవ్వచ్చు, నితీష్ కుమార్ మద్దతు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 21 సీట్లు ఎప్పుడు కూడా ఎన్డీఏ 3వసారి అధికారంలోకి రావడానికి చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల విషయంకి వచ్చేసరికి కల్లా, తెలంగాణ రాజకీయాలు ఇద్దరి మధ్య వాళ్ళ కుటుంబ రాజకీయాలు, అవినీతి, అహంకారం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళు ఎంత కొంత ప్రయత్నం చేశారు అని బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకే ఒక ముఖ్య మూలిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ బలం కాదండి అది, బీఆర్ఎస్ మీద ఉండేటువంటి జనంలో ఉండేటువంటి వ్యతిరేకత. ఇంకొకటి కానే కాదు. కానీ తెలుగుదేశం ఇండైరెక్ట్ గా మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చెప్పారు, తిరిగారు, అన్ని చేశారు.